నాయుడుతో ఒప్పించి సేమ్ అసెంబ్లీ లాంటి ఒక రెప్లికా, మళ్ళీ చెప్తున్నా, సేమ్ అసెంబ్లీ లాంటి ఒక రెప్లికా క్రియేట్ చేసి, అంటే ఒక మనం సినిమాకి ఒక సెట్ అయితే ఎలా వేస్తామో సెట్టింగు, అలాంటి సెట్టింగ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ విద్యార్థులతో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించారు. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడుతూ ఏం జరిగింది, మంత్రి ఎలా ప్రపోజల్ చేశారు, స్పీకరు తను ఎలా నిర్ణయం తీసుకున్నాం, ఎందుకంటే ఒరిజినల్ అసెంబ్లీలో జరపడానికి వీల్లేదు. అందులో ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది సభలో కూర్చుని చర్చించడానికి. చూడడానికి ఎప్పుడన్నా పాసులతో ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ అయితే ఈ విషయం మీద దీన్ని కూడా రాజకీయం చేసి, ఇది పిల్లలు చాలా ముచ్చటగా చాలా చక్కగా చేసిన మాక్ అసెంబ్లీ మీద కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయం చేసే ప్రయత్నం చూస్తే నేను నిజంగానే ఒక జుగుప్స కలిగింది. అంటే మాజీ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు, ఆయనకు అసలు ఇది అసెంబ్లీలో చేశారో అసెంబ్లీ లాంటి రెప్లికాలో చేశారో కూడా తెలియదు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ అసెంబ్లీలోకి అసలు పిల్లలు ఎలా వెళ్తారు అంటాడు. తర్వాత ఎవరో విలేకరు మిత్రులు లేదు లేదు అసెంబ్లీ కాదు సార్ పక్కనంటే, అవునా ఓ నాకు తెలియదు. మరి తెలియకుండా ఎందుకు మాట్లాడడం ప్రెస్ ముందుకు వచ్చి? ప్రభుత్వం కార్యక్రమం చేసినప్పుడు సీనియర్ స్పీకరు, మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎలా చేయాలో దానికి అవగాహన లేకుండానే చేసేస్తారా, లేకపోతే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా? నేను మొన్న రైతులకి ఏం చేయాలని పాఠాలు చెప్పినట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. అసలు అసెంబ్లీ అంటే ఉన్న విలువ, ఆ చట్ట సభలకున్న ఒక గౌరవం మీరు కనీసం ఎప్పుడన్నా నిలబెట్టే ప్రయత్నం చేశారా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిపించినప్పుడు కానీ, ఎస్ ఎగ్జాక్ట్లీ, ఈ నవ్వులు ఏంటంటే ఈ నవ్వులో చేష్టలు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి చంద్రబాబు నాయుడు సభకు వస్తే ఆయన మీద వీళ్ళు చేసే విపరీతమైన కామెంట్లు, అగౌరవపరిచే వ్యాఖ్యలు, పిచ్చి పిచ్చి మాటలు, లేనిపోని సంబంధాలు, బూతులు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి దీదన్ చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వారించకపోగా ఇంకా మాట్లాడండి అంటూ నవ్వులు, సైగలు, చప్పట్లు. ఇలా జరగాల అసెంబ్లీ అంటే? ఆ పిల్లల మాక్ అసెంబ్లీ ఎంత చక్కగా చేశారంటే, అసలు అధికార ప్రతిపక్షాలు వ్యవహరించాల్సిన తీరు, సభను నడిపించాల్సిన తీరు, సాక్షాత్తు స్పీకరు సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడే మాకన్నా బ్రహ్మాండంగా చేశారయ్యా అన్నారు. అంటే పిల్లల్ని ఉత్సాహపరచడానికి నిజంగానే బాగా జరిగింది. సుమారు 3-3.5 గంటల పాటు జరిగింది. నేను కొంతసేపు చూసా ఎట్లా చేస్తున్నారు పిల్లలంతా అని. నిజంగానే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యి సభలో అడుగు పెడితే ఎలాగ జరగాలి, ఎలా జరిపితే బాగుంటుంది, ప్రజా సమస్యల పట్ల ఎట్లా మాట్లాడాలి, వాదోపవాదాలు ఎలా ఉంటాయి, అబ్జెక్షన్స్ ఎలా ఉంటాయి, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఎలా ఇరుకుని పెడుతుంది, ఇదంతా చాలా చక్కగా చేసి చూపించారు. ముఖ్యమంత్రి ముగ్ధులై చెప్పారు చాలా బాగా చేశారు అని. ఆయన మొత్తం అక్కడ కూర్చొని చూశారు. దాని తర్వాత పిల్లలు, యువత రాజకీయాల పట్ల ఎందుకు శ్రద్ధ పెట్టాలి, భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? ఇప్పుడు మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎంతమంది ఐటీలోకి రావాలనుకుంటున్నారు, ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారంటే, రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు తక్కువ రెస్పాన్సే వచ్చింది. ఎందుకంటే మనం క్రియేట్ చేసి పెట్టిన ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ వల్ల. అంటే రాజకీయాలని క్యారియర్గా తీసుకోకూడదు, అదొక మురికి కోపం, లేకపోతే రాజకీయాల్లోకి వెళితే ఇలాగా అలాగా అని ఒక ప్రెసిడెంట్ సెట్ చేసి పెట్టిన కొన్ని పార్టీల వల్ల. నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో పూర్తిగా దేనికి బయట ఉంది అని నేను చెప్పట్లా. కొంతమంది నాయకులు అందులో ఇందులో ఏ పార్టీలో అయినా ఉంటారు. బట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ 20 కేసులున్న ఆర్థిక నేరగాడు అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించి అంటే ఆర్థిక నేరగాళ్ళు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని చేసిన వ్యాఖ్య ఆధారంగా మాట్లాడుతున్నాను నేను. అలాంటి ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ నుంచి, ఆ పార్టీ అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పనిచేశారు, అది చరిత్ర, ఎవరు దాన్ని ఎరేజ్ చేయలేరు. ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే తప్పని అసెంబ్లీకి రాను అని మారాన్ చేసి ఆయన ఈ పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. వాళ్ళంతా 8th, 9th క్లాస్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు కూడా కాదు. అంటే చాలా రాజకీయాల పట్ల అవగాహన ఉంది అనే పిల్లలు కూడా కాదు. ప్రయత్నం చేశారు, అభినందిస్తే అభినందించండి, లేదా కామ్గా ఉండండి. దాని మీద కూడా మీరు రాజకీయాలు చేసి, ఎవరో ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం లాగా చేసిన అబ్బాయిని ఎవరో ఇంటర్వ్యూ చేస్తే నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రతిపక్ష నేత, ఆయన ప్రతిపక్ష పార్టీకి అధినేత, ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి మొన్న ఓటింగ్ వచ్చింది కదా, డీసెంట్ ఓటింగ్ వచ్చింది మొన్న రాజకీయాల్లో జరిగిన ఎన్నికల్లో. అఫ్కోర్స్ ఆయన కొంతమందికి అభిమాన నాయకుడు అవుతాడు, దాంట్లో కూడా తప్పు. దాన్ని చూపించి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పిచ్చి ప్రయత్నము, పిచ్చి ప్రచారాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యువతను ఏం చేస్తున్నాడు అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బహుశా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఇష్టం అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఆయన చేసే రాజకీయాలు, ఆయన యువతను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా, ఆ దిశగా అడుగులు వేయనివ్వకుండా రప్పారప్ప అంటే తప్పే ఉంది అని మాట్లాడిన నేపథ్యం, ఆయన వెళ్ళినప్పుడు ఆ పోస్టర్లు పెట్టుకుని ఆయన కార్ల మీదకి ఎగిరి, లేకపోతే మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ కూడా రప్పారప్ప పోస్టర్లు పెట్టి ఈ జాడ్యం తెలంగాణ పాకి, అక్కడ బెంగళూరు పాకి. అంటే ఒక్క నాయకుడు వద్దు అని చెప్పకపోవడం వల్ల జరిగే ప్రమాదం గురించి చెప్తున్నాను నేను. తప్పే ఉంది అంటే దేనికి తప్పులేదు. రేపు పొద్దున్న వాళ్ళు మీరు అధికారంలోకి నిజంగా వస్తే ఆ కత్తులు తీసుకుని రోడ్డు మీద రప్పారప్ప అని తిరిగితే కూడా మీరు తప్పే ఉంది అంటే అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు, చట్టసభలు ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? సో ఇదే జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు సంబంధించి ఒక సభలోను, ఏది వాళ్ళ విద్యార్థి విభాగానికి సంబంధించిన సభలోను, ఏవో విభాగానికి సంబంధించి చెప్పే క్లాసుల్లోనే ఏం చెప్తారు, మీరు కేసులన్నా అరెస్టులన్నా జైళ్ళన్నా భయపడకండి, నేను అలాగే వెళ్ళాను, నన్ను ప్రేరణగా తీసుకుని రాజకీయాల్లో చాలామంది వచ్చారు, వాళ్ళు ఇవాళ జైల్లో ఉన్నారు, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు. ఇది చెప్పాలా పిల్లలకి? మాక్ అసెంబ్లీలో ఎలా నిర్వహించాలని కాకుండా ఇవి చెప్పాలా పోనీ చంద్రబాబు నాయుడు, లోకేష్? అట్లాంటి రాజకీయాలు వాళ్ళు చేయట్లేదు కాబట్టి అది చెప్పలేరు. నిన్న వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించడానికి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి, రాష్ట్రాన్ని ఏదేదో చేసేయడానికి లోకేష్ కంకణం కట్టుకున్నారని మాట్లాడతారు వీళ్ళు, అంబటి రాంబాబు లాంటి నాయకులు. ఇదంతా చేసింది ఎవరు? 5 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నేళ్ల పాటు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది? సరే, అదొక చర్చ. మనం ఏదన్నా, నేను రాజకీయ అని ఎందుకు వాడుతున్నానంటే, మనం ఏదన్నా ఒక ఇంట్లోనో ఎక్కడో పడితే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వాడతాం పెస్టిసైడ్స్ ఇవన్నీ. అలాంటివేవో వాడితే తప్ప ఇలాంటి బుర్రల్లో నేను మనుషుల గురించి మాట్లాడట్లా, బుర్రలకు పట్టిన చెద గురించి మాట్లాడుతున్నా. అంటే అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న విద్యార్థులు రాజకీయాల పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ చేసిన ఒక కార్యక్రమం పట్ల కూడా మీరు బురద జల్లి రాజకీయాలు చేసి చెత్త రాజకీయాలు చేయాలి అనుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో మీ బుర్రలు పాడైపోయాయో అర్థం చేసుకోవాలి.